అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి మహానగరాన్ని నిర్మించడం కష్టం. కాబట్టి విశాఖపట్నం రన్నింగ్‌లో ఉన్నటువంటి సిటీలో రాజధానికి కావాల్సినటువంటి బిల్డింగులు కట్టేసుకొని బతికేస్తే సరిపోతుందని భావించాడు జగన్మోహన్ రెడ్డి. బట్ కమ్యూనికేషన్ ఫెయిల్యూర్. దాన్ని 3 రాజధానులు అంటాం. దాంతో పాటుగా ఆ సందర్భంలో అమరావతి రైతులు నిలదీస్తే వాళ్ళని నిందిస్తూ, విమర్శిస్తూ వైసీపీ వాళ్ళు చేసినటువంటి లొల్లితో అమరావతిలో ఒక నెగెటివ్ పడిపోయింది. దాంతోనే రైతాంగం పట్లన అంటే మిగతా ప్రాంతాల అసంతృప్తే వాళ్ళకి ఒక రకంగా ఫెచ్చింగ్ అయింది. కానీ ఆ అమరావతి వాళ్ళకి సాంతం నోట్లో మట్టి కొడతారనగానే వీళ్ళ మీద వ్యతిరేకత పెరిగింది. ఇది నాడు జరిగినటువంటి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, వీళ్ళు అధికారంలోకి వచ్చారు, అమరావతి రైతులు ఆశ పెట్టుకున్నారు. తీరా చూస్తే అక్కడ ఆ రైతులు ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న చోట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న చోట ఆవేదన వ్యక్తం అవుతుంది ఇచ్చిన ఫ్లాట్లకు సంబంధించి. అయితే ఇదివరకు చేస్తే జగన్ది తప్పు, ఇప్పుడు చేస్తే సిఆర్డీ అధికారులది తప్పు, ఈ టైప్లో ఉంటుంది. యాక్చువల్గా అక్కడ జరుగుతున్నటువంటి సీన్ ఏంటి అంటే ఓవరాల్గా సిఆర్డీఏ చేసిన ల్యాండ్ పూలింగ్కి 2015లోనే 90% మంది రైతులు భూములు ఇచ్చేశారు. 10% మంది మాత్రం అడ్డం తిరిగారు, కోర్టులో వేశారు, కొంతమంది ఇవ్వనన్నారు. సిఆర్డీఏ వాళ్ళు పూలింగ్ చేద్దాం అనుకున్నటువంటి మొత్తం ప్రాంతానికి ప్లాన్ వేసేసి ఫ్లాట్లుగా విడగొట్టి పూలింగ్ ఇచ్చిన రైతులకి ఫ్లాట్స్ అలాట్ చేసేశారు. అప్పట్లో లాటరీ కూడా తీశారు. ఒక్కో రైతుకి లాటరీ జరిగినటువంటి విధానం అప్పట్లో ఏ ప్రశ్నలు రాలేదు. ఇప్పుడు ఎందుకు గొడవ వస్తుందంటే అప్పుడు ఫ్లాట్లేసి ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఇప్పటికి వాస్తవానికి ఇప్పటికి కూడా పూలింగ్కి ఇవ్వని కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళ భూముల్లో ఫ్లాట్లు వీళ్ళకి ఇచ్చేశారు. అది ఒక గొడవ అయింది. అలాగే కొంతమందికి వచ్చేటప్పటికి ఏదైతే అలా ఇవ్వలేదన్నటువంటి వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ లాటరీ తీశారు. ఆ తీసినటువంటి తర్వాతన ఇచ్చినటువంటిది కొంత ఇబ్బంది ఎదురైంది. ఏంటంటే రోడ్ల మీదన తూర్పు ఫేసింగ్ ఫ్లాట్లు వచ్చినటువంటి వాళ్ళు కి మళ్ళీ లాటరీలో సౌత్ ఫేసింగ్ వచ్చింది. చిన్న రోడ్డు మీద ఫ్లాట్ వేస్తే రైతులకు ఇబ్బంది, అది ఆ రైతులు ఇబ్బంది పడేటటువంటిది. వాస్తవంగా అప్పుడు చెప్పింది ఏంటి, ఎవరైతే ఫ్లాట్లు ఇస్తారో వాళ్ళకి ఆ ఊళ్ళల్లోనే ఎక్కడైతే ఇచ్చారో ఆ ఊళ్ళల్లోనే రోడ్డు పక్కన ఫ్లాట్లు వాళ్ళకి ఇస్తామన్నారు. తీరా చూస్తే రోడ్డు పక్కన ఫ్లాట్లు ఏమో బడా కంపెనీలకు ఇచ్చి లోపల ఫ్లాట్లు వీళ్ళకి ఇవ్వడం, కొన్ని చోట్ల దాన్ని ఏమంటారు బురద గుంటల్లో లేకపోతే కనుక వీటిట్లో దాని పేరేమంటారు మన వాగుల్లో చెరువుల్లో ఇచ్చారు. అదేమంటే ఇవన్నీ మేము భవిష్యత్తులో పూడుస్తాం కదా అంటారు. నువ్వు పూడిస్తే రేపు పొద్దున వర్షం వచ్చినప్పుడు వర్షం ఏమన్నా నువ్వు పూడ్చావు కాబట్టి అమరావతిలో పూడ్చావు కాబట్టి అని ఆగుద్దా? ఇదివరకు ఆ బడంగిపేట అట్లాంటి చోట్ల అట్లాగే పూడ్చారు హైదరాబాద్లో కూడా అనేక చోట్ల చెరువులు. తర్వాత ఇప్పుడు మునిగినప్పుడు ఏమంటున్నాం మనమే, అదిగో చెరువు అంటున్నాం. వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏమంది, మీరు చెరువులు అట్టిళ్ళు కట్టారని చెప్పేసి అది బీకమంటుంది. అలాంటి పరిస్థితి రేపు మాకు వస్తే ఎట్లా అన్నది వీళ్ళు ప్రశ్నిస్తోంది. దానికి సమాధానం చెప్పాలి కానీ అడిగే వాళ్ళని తిట్టడం వల్ల ప్రయోజనమే ఉంటుంది. అదేమంటే సిఆర్డీ అధికారులు తప్పు. సిఆర్డీ అధికారులు తప్పు అయితే కనుక వాళ్ళని మార్చు, వేరే వాళ్ళని పెట్టు. ఓవరాల్గా సమస్యను పరిష్కరించడం మానేసి దాన్ని వివాదాన్ని పెంచి వాళ్ళని తిట్టడం వలన ఇదివరకు జగన్కి వచ్చినటువంటి నష్టమే మీకు రాదా?